నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాళ్యం ప్రోగ్రాం సక్సెస్ అయిన వెంటనే హుటాహుటిన ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యవసాయ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారు, ఆయనతో పాటు నాదెండ్ల మనోహరు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అదంతా ఒక పెద్ద డ్రామా అని, ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ అని చెప్పని, అక్కడ పారబోసినటువంటి మామిడికాయలు అవన్నీ కూడా పూర్తిగా వైసీపీ నాయకులకి సంబంధించినవి, ఏదో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కనుక చాలా పకడ్బందీగా చెప్పినట్టుగా చెప్పారు. నిజానికి ఏంటంటే ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండేటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా వీళ్ళ మీడియా కరప్ట్ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా, అది తెలిసిందే. అందుకని ఈయన చెప్పింది కరెక్టా కాదా అనేటువంటి దాని మీద నేను దాన్ని మాట్లాడను. నేనేం చేస్తానంటే ఈ రెండు ఆయనేం మాట్లాడాడు, దానికి అక్కడ స్థానికంగా ఉండి దగ్గర ఉండి ఆ కార్యక్రమాలన్నీ పర్యవేక్షించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి ఫిగర్స్ ఏంటి, తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారు అనే దాన్ని చెప్తాను. దాన్ని బట్టి ఆయన చెప్పినటువంటి మాటల్లో వాస్తవాలు ఉన్నాయా, డొల్లతనం ఉందా అనేటువంటిది మనకే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి అచ్చెన్నాయుడు గారి వ్యవసాయ శాఖ మార్చులు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అసలు అంత హడావుడిగా అక్కర్లేదు. మీరు చేయాల్సింది ఏంటి, ఫీడ్బ్యాక్ తెప్పించుకోవాలి. అసలు ఒక ఇష్యూ అనేది స్టార్ట్ అయినప్పుడు మీరు మీ ప్లేసుల్లో మీరు కూర్చొని పాలన సాగించడం ఏంటంటే, ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో డిస్కషన్స్ చేయాలి, డెలిబరేషన్స్ ఉండాలి, దాన్ని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. కానీ అది ఎంత దారుణమైన పరిస్థితిగా తయారైందంటే కూటమి ప్రభుత్వం రైతుల సమస్య కాదు అసలు. ఏదైనా ఒక కాస్ట్లీ ఇన్సిడెంట్, ఒక క్రైమ్ జరిగినా కూడా వీళ్ళు కదలరు, వీళ్ళు వెళ్ళరు. ఏదో ఫీడ్బ్యాక్ తెప్పించుకోవటం, మాట్లాడటం ఇదే జరుగుతుంటుంది. సో ఆ రొటీన్ ప్రాసెస్లో ఇక్కడ కూడా హడావుడిగా వీళ్ళు ఫీడ్బ్యాక్ తెప్పించుకొని దాని మీద మాట్లాడినటువంటి మాటల్లో మరి ఎంత దారుణంగా, ఎంత అవాస్తవాలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో తెప్పించుకొని మాట్లాడినటువంటి మాటల్లో ఆల్మోస్ట్ పర్చేజ్ అయిపోయింది. అన్నమయ్య జిల్లాలో అయితే 99% పర్చేజ్ అయింది. తిరుపతి జిల్లాలో అయితే 98% పర్చేజ్ అయింది. ఒక్క చిత్తూరు జిల్లాలో 80% పర్చేజ్ అయింది. ఇంకా 20% పర్చేజ్ అవుతుంది. శరవేగంతో చేస్తున్నాం. ఇది తోతాపూరి మామిడి మీద జరుగుతున్నటువంటి వాస్తవం. ఆయన చెప్పినటువంటి మాటలు ఒకసారి చూసినట్లయితే అసలు ఆల్రెడీ మొత్తం అంతా కూడా పర్చేజ్ చేయడం అయిపోయిందని చెప్పని, అన్నమయ్య జిల్లాలో 99% పూర్తయిపోయిందని, తర్వాత చిత్తూరులో 80% పూర్తయిపోయిందని, తిరుపతిలో 98% పూర్తయిపోయిందని, ఇవి కేవలం ఉన్నది ఏంటంటే ఒక 20% చిత్తూరులో ఉంది, మిగతా చోట్ల ఇవన్నీ 1-2 రోజుల్లో అయిపోతాయి. దీనికోసం ఇంత పెద్ద డ్రామా, ఇంత హడావడి దేనికి అని చెప్పని ఈయన మాట్లాడారు. మరి ఆ పారబోసినటువంటి మొత్తం అన్నీ కూడా వీళ్ళు సెట్టింగ్ వేసుకున్నారు అని చెప్పని చెప్తున్నారు. దానికి భూమన కరుణాకర్ రెడ్డి గారు కొన్ని వాస్తవాలతో ఆయన ముందుకొచ్చారు. వాస్తవాలే కాదు, ఆ జిల్లాలో లేదంటే ఆ జిల్లా మీదుగా బెంగళూరుకి ప్రయాణం చేస్తున్నటువంటి వారికి కొన్ని వారాలుగా, రోజులు కూడా కాదు, కొన్ని వారాలుగా అందరికీ కూడా తెలిసింది ఏంటంటే దారి పొడుగుతా కూడా ఈ ట్రాక్టర్లు మొత్తం ఇవన్నీ మామిడి పళ్ళకి సంబంధించిన అన్నీ అలా ఉన్నాయి. రైతులు అలో లక్ష్మణ అని చెప్పానంటూ వాళ్ళు ఇదవుతున్నటువంటి స్థితి కళ్ళకి కట్టినట్టుగా కనిపించింది. చేస్తే దాన్ని అసలు అంతా అయిపోయింది, నథింగ్ అని చెప్పంటే మరి ఏమీ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన అంతగా కట్టడి చేయాలనుకుంటే కూడా ఎందుకు అంతమంది రైతులు వచ్చారు, ఎందుకు అంత ప్రోగ్రాము మరి భారీగా జరిగింది అంటే దానికి మీరేం చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళందరూ కూడా అసలు రైతులు కాదు అని చెప్తున్నారు. రైతులు కాకుండా ఉంటే కార్యకర్తలు అయితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. వందలాది మందికి నోటీసులు ఇచ్చారు. అయినా కూడా మరి వాళ్ళందరూ ఎలా వచ్చారండి, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఒక ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తున్నారు. అన్నిటికంటే కూడా అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటన్నట్లయితే, అన్నమయ్య జిల్లాలో మొత్తం అంతా కోసేసినారు. తిరుపతి జిల్లాలో 95% పైగా కోసేశారు. చిత్తూరు జిల్లాలో 80% పైగా తోతాపూరి మొత్తం అంతా కూడా కోసేశారు. ఇక ఆ 20%కు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన అన్నీ కూడా ఫ్యాక్టరీలకి తరలి వస్తున్నాయి అని అన్నారు. నేను ఈ పత్రికా సమావేశం ద్వారా నేను మీ పత్రికా సమావేశాన్ని ఖండించడానికి కాదు సుమా, ఒక వాస్తవాన్ని గుర్తు చేయడానికి. దయచేసి మీరు ఈ చిత్తూరు జిల్లా మొత్తం ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్న తోటల దగ్గరికి రండి అచ్చెన్నాయుడు గారు. ఇంకా 50% పైగా తోతాపురి కాయలన్నీ కూడా చెట్లకు వేలాడుతూ
ఇక ఈ బరువును మోయలేము అనని ఆ చెట్లు బాధపడుతూ ఉంటే అవన్నీ రాలిపోయి కుళ్ళి కంపు కొడుతున్నాయి అన్ని తోటల్లోనూ అన్న వాస్తవాన్ని చూడటానికన్నా ఒకసారి ఈ అగ్రికల్చరల్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారు చిత్తూరు జిల్లాకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక్క అన్నమయ్య జిల్లా ఒకటి ఎగ్జాంపుల్, ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు కాబట్టి ఇక్కడ బుకాయింపుకి ఛాన్స్ లేదు. ఆయన ఓపెన్గా ఛాలెంజ్ చేసింది భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఒక అన్నమయ్య జిల్లా తీసుకుందాం. అన్నమయ్య జిల్లాలో ఈ రోజుకి కూడా కేవలం 50% మాత్రమే పంట చెట్ల నుంచి దిగుబడి జరిగింది. రిమైనింగ్ అంతా 50% అలాగే ఉంది. దాంతో ఆల్రెడీ వర్షాకాలం వచ్చేసింది. ఆ పరిస్థితుల్లో చెట్ల మీద నుంచి పాళ్ళని కూడా రాలిపోయాయి. అవన్నీ కుళ్ళిపోయి వాసన వస్తున్నాయి. కావాలంటే మీరు ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేసి మీరు డిసైడ్ చేయండి అని చెప్పని ఆయన చాలా ఓపెన్గా ఒక ఛాలెంజ్ విసిరారు. దీన్ని మీరు ప్రెస్ మీట్లో ఇవన్నీ మాట్లాడే బదులు మీడియాని వెంట పెట్టుకొని ఒకసారి ఆయన చెప్పాడు కాబట్టి వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి ఒకసారి మీరు అన్నమయ్య జిల్లాకి వెళ్ళండి. వెళ్ళి ఆ ప్రాంతాలన్నిటిని కూడా సందర్శించి మీరు చెప్పింది 99%, 99 పైగా ఓన్లీ 1% ఏం చెప్పింది, నిజంగా 99% అమ్మకాలు అయిపోయాయా, లేదు భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టు కేవలం 50% అనేది నిజం నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మీ అనుకూల మీడియా మీరు చెప్పింది ఏదైనా రాసేస్తుంటారు, అది వేరే. కానీ అక్కడ కళ్ళకి కట్టినట్టుగా మనకు కనిపిస్తున్నటువంటి వాస్తవాలు ఏంటంటే వేలాది మంది రైతులు తరలి వచ్చారు. 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు అడ్డదారుల్లో పడి మహిళలు సైతం భోజనాలు కూడా చేయకుండా వచ్చామని చెప్పని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పని మీరు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఎంత బూటకపు మాటలు. తర్వాత ఇంకొక ఇందులోనే ఆశ్చర్యకరమైనటువంటి అంశం చెప్పాలి. మీరు ఒకే వేదిక మీద కూర్చొని మాట్లాడేటువంటి ప్రెస్ మీట్లో మళ్ళీ కావాలంటే పరిశీలించండి ఎవరైనా సరే. ఎంత కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అంటే అచ్చెన్నాయుడు గారేమో కొన్ని పేర్లు చెప్తారు, నాదెండ్ల మనోహర్ గారు ఆయన కొన్ని పేర్లు చెప్తారు. ఈ రెండింటికి కూడా పోలిక పొంతన లేదు. ఇద్దరూ చెప్పేది ఒకటే కాదు. ఎందుకంటే నిజమైతే ఎంతమంది మాట్లాడినా ఎన్నిసార్లు మాట్లాడినా అది నిజమే అవుతుంది. అబద్ధాలు అయినప్పుడు ఏంటంటే అల్లుకుంటూ వెళ్ళాలి. అందుకని ఎంత కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్. పైగా ఇంకోటి ఏంటి, చాలా హడావుడిగా పెట్టారు ఆలస్యం చేయకుండా. ప్రోగ్రామ్ సక్సెస్ అయింది అనగానే డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏదో రకంగా నష్ట నివారణ చర్యలు చేయాలి, కొన్ని వీటికి కౌంటర్గా కొన్ని వార్తలను మనం ఫ్లోట్ చేయాలని హడావుడిగా పెట్టిన దాంట్లో అన్ప్రిపేర్డ్గా ఉన్నారు మీరు. మీ ప్రెస్ మీట్లో వాస్తవాలను మీరు చెప్పడంలో, సమర్థనీయంగా ఆ ఇష్యూని ప్రజెంట్ చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారనేది తెలుస్తుంది. సో ఇవి నిజాలు. ఈ నిజాలు అవునా కాదా అనేది ఆయన చాలా ఓపెన్గా చెప్తున్నాడు. రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మీరు నిజంగా దీన్ని వాస్తవంగా ఈ ఇష్యూ మీద మీరు చెప్పేదానికి కమిటెడ్గా ఉంటే మీడియాని వెంట పెట్టుకుని వెళ్ళండి, వాస్తవాలను ఆవిష్కరించండి. కాదు అన్నట్లయితే భూమన్ గారు చెప్పినట్టుగా ఇవి నిజాలు అని చెప్పని అంగీకరించండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.